ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి సచ్చరిత్రము 4వ రోజు పారాయణము ఆదివారము 23వ అధ్యాయం. ప్రస్తావన యోగులు ఉల్లిపాయలు పామకాటు నుండి శ్యామను కాపాడుట, కలరా రోగము, గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన. నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా స్వత రజ సమాప్త గుణములు కతితడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమును సచీదనందం మరచును. తను శరీరమే అనుకొనుచో అట్టి భావముతో తానే చేయువాడు అనుభవించేవాడు అని అనుకొనొచ్చో లెక్కలేని బాధలతో చిక్కుకొనొచ్చో విముక్తి గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒకటే కలదు, అది గురువుని పాదముల యందు ప్రేమయగు భక్తి. గొప్ప నడుగు సాయి తన భక్తుల వినోదింపజేసి వారిని తమ నైజములోని మార్చెను. ఇందుకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నించుకుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడని చెప్పేడివారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తించవలేనో చూపుచుండేవారు. ఆయా వర్ణ ఆశ్రములకు విధింపబడిన కర్మలు నెట్లు నేర్చవలెనో తెలిపేవారు. ఇతరులతో ఏమీ విషయములతోనూ పోటీ పడేవారు కారు. తన కొరకు ఏమైనా చెయ్యమని ఇతరులను కోరేవారు కారు. సొంత చేతనాల యందు భగవంతుని చూడగలిగిన బాబా వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాదరించుట కానీ అవమానించుట కానీ ఎవరు గలరు? సమస్త జీవులలో వారు నారాయణుని గాంచి ఉండేవారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధియే సేవకుడని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ హల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేవారు. మేమితర యోగుల నిరగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చూసేదరో, ఎట్లు తినేదరో తెలియదు. భగవత్ కటాక్షముచే అవతరించి అజ్ఞానులకు బుద్ధిజీవులకు విమోచనము కలుగు చేసేదరని మాత్రమే ఎరుగదము. మన పుణ్యమేదమైన ఉన్నచో మహాత్ములు కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును, లేనిచోనట్లు జరగదు. ఇక నీ అధ్యాయములోని ముఖ్య కథలను చూసేదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేసి సాధకుడకుడు నానాసాహెబ్ చందోద్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రము సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుతుకు పతాంజలి యోగ సూత్రములు కూడా చదివాను. కానీ అనుభవం ఏమీ లేకుండేను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా నుండలేకుండేను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పేదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యంలో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయలతో రొట్టెలు తినుచుండిరి. దీనిని చూడగానే అతని మనసు ఒక ఆలోచన మొదలెను. రుచిలేని రొట్టెలు పచ్చి ఉల్లిపాయలతో తినువాడు నా కష్టం నెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనసు మొదలెను. ఆలోచన గ్రహించిన నానాసాహెబ్తో ఇట్లనే, నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి గలదో వారే దానిని తినవలేను. ఇది విని యోగి ఐశ్వర్యపడిను. వెంటనే బాబా పాదములపై పడి సర్వేశ శరణగతి చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టము తెలిపి ప్రత్యుత్తరంలో పడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించేవాడే బాబా ఊది ప్రసాదము ఆశీర్వాదముతో చిడి విడిచెను. ఓం శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.